రచన శ్రీ విశ్వమాతాదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల. వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసు కవితా సుధాకర. ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు, విజయవాడ. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లీలా వైభవాల్ని కీర్తిస్తూ రచించిన 108 శ్లోకాలలోని ఒక శ్లోకాన్ని పద్య రత్నాలను గూర్చి తెలుసుకుందాం. బ్రహ్మేంద్రాది సకల దేవగణ సంసేవిత ప్రియమూర్తి బాని సత్వ విమోచన ప్రదాత సువిశాల హృదయ వెంకటేశ సుఖముని ఆతిథ్య స్వీకారనుగ్రహమూర్తి దేవా ఆకాశరాజార్చిత అనంత పద్మనాభ అఖిలలోక పరిపాలక వకుళపుత్ర వెంకటేశ తొండమాన్ చక్రవర్తి అనుగ్రహమూర్తి దేవా ఆపత్కాల సంభాషణ దివ్యవర ప్రదాత. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు ఒక పద్యంలో శ్రీ మహావిష్ణువుని అవతారమైన శ్రీ వెంకటేశ్వరుని సేవించిన వారికి అనేక రకాలైన శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయని, భక్తులు యజ్ఞ కార్యక్రమాలను నిర్వహిస్తే వారి కీర్తి పరివ్యాప్తమవుతుందని, శ్రీ వెంకటేశ్వరుని భక్తులకు వారి దాంపత్య జీవనం సక్రమంగా సాగుతుందని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. పలు దేశ రాష్ట్రాల పట్టణములయందు శ్రీనివాసుని గొల్వ క్షేమమగును, గ్రామ గ్రామమునందు ఘనపుణ్య కార్యముల్ యజ్ఞదానములు యశముగూర్చు, ప్రతి గృహమందునన్ పరమాత్మ సేవలన్ చేయు జనులకెల్ల చలగు శాంతి, సతికి పతికి మధ్య సఖ్యతల్ చేకూరి అన్యోన్య దాంపత్యమరుచుండు, సప్తగిరినాథు భక్తితో సతముగొలువా సత్వగుణము భక్తులకును సంక్రమించు, ఉన్నతోన్నత ప్రతిభలను జ్వలముగా వెలుగజేయును వెంకన్న విభువమూర్తి. అనేక రాష్ట్రాలలో, పట్టణాలలో, పల్లెల్లో శ్రీనివాసుని సేవించినప్పుడు క్షేమం కలుగుతుంది. శ్రీనివాసుని సేవించినప్పుడు క్షేమం కలుగుతుంది. పుణ్యకార్యాలు చేస్తూ, యజ్ఞాలు నిర్వహిస్తూ, దానాలు చేసినప్పుడు కీర్తి ప్రతిష్టలు ప్రాప్తిస్తాయి. ఇంటింట పరమేశుడు శ్రీ వెంకటేశుని సేవలు చేస్తే భక్తుల గృహాలు శాంతి నిలయాలు అవుతాయి. భగవంతుని సేవ భార్యాభర్తలకు అన్యోన్యతను పెంచుతుంది, సఖ్యతను ప్రాప్తింపచేస్తుంది. సప్తగిరీశ్వరుడైన శ్రీనివాసుని సేవిస్తే సత్వగుణం సంక్రమిస్తుంది. ఉన్నతమైన ప్రతిభను పురుషోత్తముడు ఉజ్వలంగా ప్రసాదిస్తాడు. భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. ఇందుగలడు అందు లేడని సందేహం అవసరం లేదు. ఎందులోనైనా ఉంటాడు. భక్తుడు కోరితే ఎక్కడి నుంచైనా ఉద్భవిస్తాడు. కనుక అలాంటి దేవదేవుని ఏ ప్రాంతం నుంచైనా సేవించవచ్చు. స్వామి యజ్ఞప్రియుడు కనుక
యజ్ఞం ద్వారా ఆ శ్రీనివాసుని సంతృప్తి పరచవచ్చు. యజ్ఞో వై విష్ణు అంటారు. యజ్ఞం విష్ణు స్వరూపం. దేవతలు ఎవరికైనా నైవేద్యం సమర్పించాలి అంటే అగ్నిహోత్రం ద్వారా సమర్పించవలసిందే. అలా అగ్ని ద్వారా సమర్పింపబడిన పదార్థాలు మాత్రమే దేవుళ్లకు, దేవతలకు చెందుతాయి. అప్పుడు వారు ఎంతో తృప్తి పొంది భక్తులకు అనేక వరాలను ప్రసాదిస్తూ ఉంటారు. భక్తులకు ఉండవలసిన లక్షణాలలో దానగుణం ముఖ్యమైనది. ఉన్నదానిలో కొంత లేని వారికి పెట్టడం వలన పుణ్యం పెరుగుతుంది. ధనం అశాశ్వతమైనది, కానీ పుణ్యం శాశ్వతమైనది. అందుకే అశాశ్వతమైన ధనాన్ని శాశ్వతమైన పుణ్యం కోసం వెచ్చించటం సముచితమైనది. అందువలన మనం సంపాదించే ధన ధాన్యాదులు, వస్తు వాహనాదులు ఏవైనా ఇక్కడ అంటే ఈ భూమిపైన వదిలి వెళ్ళవలసిందే. ఎవరూ వెంట తీసుకొని వెళ్ళలేరు. చేసుకొన్న పాప పుణ్యాలు మాత్రమే వెంట వస్తాయి. ఈ విషయాన్ని గమనించి మానవులు వాస్తవాలను తెలుసుకొని మసలుకోవటం మంచిదని తెలియజేస్తున్నారు వేజండ్ల శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు మరొక పద్యంలో ఆనంద నిలయం అద్భుతమైన నిధులకు ఆలవాలమని, శ్రీ వెంకటాద్రి మీద వేదాల ఘోషలు వినిపిస్తూ ఉంటుందని, ఆ వెంకటాద్రి సకల పుణ్య సంపదలను సంప్రాప్తింపచేస్తుందని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. అద్భుత నిధులెన్ని అధికమ్ముగానున్న ఆనంద నిలయమ్ము అవనిలోన బ్రహ్మ విద్యను నేర్పి బ్రతుకు మార్గము చూపు పండితవరులున్న పావనాద్రి, వేదాల ఘోషలు వినిపించు విహితాద్రి, పుణ్య సంపదలిచ్చు పూజ్యనగము, నిత్యాన్నదానముల్ నియతితో జరిపించు విభవాల నిలయమ్ము వెంకటాద్రి, నిత్య కళ్యాణ శోభల నిలయమగుచు నిరత యజ్ఞాల నలరారు నిర్మలాద్రి, అధిక సేవలు భక్తితో నాచరించు అమిత భక్తుల నిలయమ్ము అనుపమాద్రి. ఈ భూమండలం మీద శ్రీనివాసుడు కొలువున్న ఆనంద నిలయం అత్యద్భుతమైన మోహ నిధులకు నిలయమైనది. తిరుమలగిరిపై బ్రహ్మ విద్యను నేర్పే మహాపండితులు ఉన్నారు. వారు నేర్పే విద్య బ్రతుకు మార్గం చూపుతుంది. పండితులకు నిలయమై ప్రసిద్ధి పొందిన తిరుమల మీద వేదాల ఘోషలు ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం మనకు బాహ్యంగా కనిపిస్తున్న వేదగిరిలో ఎంతోమంది పండితులు సంప్రదాయాలను అనుసరించి వేద పారాయణ చేయిస్తూనే ఉన్నారు. విచిత్రం ఏమిటంటే, శ్రీ గురుదేవులు కొండపై కొన్ని ప్రదేశాల్లో సంచరిస్తున్నప్పుడు కొన్ని చోట్ల మనుషులు ఎవరూ కనిపించేవారు కాదు. కొన్ని మంత్రాలు, స్తోత్రాలు మాత్రం చెట్లపై నుంచి ఎవరో చదువుతూ ఉన్నట్లుగా వినిపించేవి. కొన్ని సందర్భాలలో చెట్లపైకి చూసినప్పుడు అక్కడ ఎవరూ ఉండేవారు కాదు అని తెలియజేస్తున్నారు వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. పుణ్య సంపదలను ప్రాప్తింపజేసే పుణ్య నిలయం శ్రీ తిరుమల. ఈ కొండ మీద నిత్యము నిష్ఠతో భక్తులకు అన్నదానం జరుగుతూ ఉంటుంది. శ్రీ వెంకటాద్రి సమస్త వైభవాలకు నిలయమైనది. నిత్య కళ్యాణ శోభలతో శ్రీ వెంకటాద్రి విలసిల్లుతూ ఉంటుంది.
నిరంతరం యజ్ఞాల నిర్వహణ ఈ కొండ మీద సాగుతుంది. ఎన్నో విధాలుగా భక్తితో సేవలు చేసే అసంఖ్యాక భక్తులకు నిలయం వెంకటాద్రి. వెంకటాద్రికి సమానమైన కొండ ఏ లోకంలోనూ లేదు అంటారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనః, వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అంటే ఈ బ్రహ్మాండంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యస్థలం మరెక్కడా లేదు. శ్రీ వెంకటేశ్వరునితో సమానమైన దేవుడు భూత భవిష్యత్ కాలాల్లో ఉండడు. అందుకే వెంకటాద్రి అనుపమాద్రి అయింది. అంటే పోల్చటానికి వీలు కానిది, పోలిక లేనిది అయింది. అక్కడ అద్భుత నిధులు ఉన్నాయి. అన్నిటికంటే మించి ముక్తి నిధిని ప్రసాదించే విశ్వమోహనుడు శ్రీనివాసుడు ఉన్నాడు. శ్రేష్టమైన విద్యా సంపదలు ఆ కొండ మీదే ప్రాప్తిస్తాయి. భక్తితో జీవించే మార్గాన్ని ఆ విద్యలు చూపుతాయి. వేదనాదాలతో ప్రతిధ్వనించే పుణ్యక్షేత్రం శ్రీ వెంకటాద్రి. తిరుమల శ్రీనివాసుని దర్శన ప్రాప్తి పొందిన వారికి నిత్యాన్నదానం నిరంతరం జరుగుతూ ఉంటుంది. నిత్య కళ్యాణ శోభలతో విలసిల్లే వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం బ్రహ్మాండంలో ఎక్కడా లేదని చెప్పటంలోనే వెంకటాద్రి విశిష్టత వ్యక్తమవుతుంది అని తెలియజేస్తున్నారు వేజండ్ల శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు మరొక పద్యంలో వెంకటనాథుని విలువైన మంత్రం అనేక రకాలైన శుభాలను చేకూర్చుతుందని, ఆనంద నిలయం ఆర్తులకు వరాలను అందచేస్తుందని, కలియుగనాథుని కళ్యాణాన్ని వీక్షించిన వారికి శాంతి శోభ సమకూరుతాయని తెలియజేస్తూ ఈ విధంగా రచించారు. వెంకటనాథుని విలువైన మంత్రము లక్షయ శుభమిచ్చు అమృత నిధులు, విజ్ఞానధనమిచ్చి విశ్వఘనతగూర్చు ఆమ్నాయముల శక్తి అక్షరము, ఆనంద నిలయుండు అతి శోభమూర్తి అయి ఆర్తులకు వరములందజేయు, కలియుగనాథుండు కళ్యాణములు గూర్చి శాంతి శోభలనిచ్చు శాశ్వతముగా, అమర సిరులమూర్తి అపురూప తేజుండు పూర్ణ తేజమిచ్చు పుణ్యమూర్తి, కోర్కెలన్ని తీర్చు కోటి కాంతుల రేడు వెంకటాద్రి మీద వెలుగుచుండు. శ్రీ వెంకటేశ్వరుని విలువైన మంత్రము తరగని శుభాలను ఇచ్చే అమృత నిధి. వేదశక్తి కలిగిన అక్షరం విజ్ఞాన ధనాన్ని ప్రసాదించి విశ్వవిఖ్యాతిని కలిగిస్తుంది. సకల వేదాక్షరాల సారము కలిగిన సప్తగిరీసుని దివ్య నామం భక్తులకు సంపూర్ణ ఫలితాలను ప్రసాదిస్తుంది. ఆనంద నిలయుడైన శ్రీనివాసుడు మిక్కిలి ప్రకాశంతో వెలుగొందుతూ ఆర్తులకు వరాలు ఇస్తాడు. భక్తులకు శుభాలను చేకూర్చుతాడు. శాశ్వత శోభను ప్రసాదిస్తాడు. సమస్త సంపదలను తనలో శాశ్వతంగా నిలుపుకొని ప్రకాశించే పుణ్యస్వరూపుడైన దేవదేవుడు పరిపూర్ణమైన తేజస్సును ప్రసాదిస్తాడు. కోటి కాంతులతో ప్రకాశించే రాజైన శ్రీనివాసుడు వెంకటాద్రి మీద వెలుగొందుతున్నాడు. శ్రీ వెంకటేశ్వరుని మంత్రం మహిమాతి మహిమ కలిగినది. అది అమృత భాండం. అనేక శుభాలను ప్రసాదిస్తుంది. శ్రీనివాసుడు మంగళ స్వరూపుడు కాబట్టి మంగళప్రదుడై వెలుగొందుతున్నాడు. అందుకే ఇలా ప్రస్తుతి పొందాడు. ఓ దేవా, పరిపూర్ణమైన ఆనందం, జ్ఞానం, దయ అనే గుణాలే రూపుదాల్చినట్లు ఉన్నావు. నువ్వు పరమ పవిత్రమైన మంగళ స్వరూపుడివి.
మంగళప్రదమైన చిహ్నాలతో కూడి శుభ అవయవాలతో విరాజిల్లుతూ అశేష భక్త జనానికి దర్శనాన్ని ప్రసాదిస్తూ అందరికీ సర్వమంగళాలను అనుగ్రహిస్తున్నావు కదా అని భక్తులతో స్తుతులు అందుకొన్నాడు. శ్రీ వెంకటేశ్వరుడు కోటి కాంతులతో వెంకటాద్రిపై ప్రకాశిస్తూ ఉన్నాడు. అంటే ఆయన అనంత ప్రకాశముతో విరాజిల్లుతున్నాడు అని భావం అని తెలియజేస్తున్నారు వేజండ్ల శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు మరొక పద్యంలో తిరుమల నాథుడైన శ్రీ వెంకటేశ్వరుని నామగానం చేస్తే భక్తుల యొక్క వాక్కు పరిశుద్ధమై మిక్కిలి ప్రకాశవంతం అవుతుందని, శ్రీ వెంకటేశ్వరుని చరిత్ర విన్నవారు చరితార్థులు అవుతారని, అంతేకాకుండా ఆ దేవదేవుడు అనుగ్రహిస్తే ఆసువుగా కవిత్వాన్ని చెప్పే వరాన్ని ప్రసాదిస్తాడని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. తిరుమలనాథుని తిరునామగానముల్ వర్ధిల్లజేయును వాచకమును, మనసు యోగము పెంచు మౌనమ్ము నిత్యమ్ము మధురమౌ భావనల్ మహిమగూర్చు. శ్రీ వెంకటేశుని శ్రీచరిత్ర వినగా సార్థక్యమును బొందు శ్రవణయుగము. శ్రీరామ శ్రీకృష్ణ శ్రీనివాసాయన ఆసు కవితలిచ్చునద్భుతముగా. కవుల కలములందు కనకధారలు పోసి వర కవిత్వములెల్ల వరలునట్లు చేసినట్టిదేవ శ్రీ శ్రీనివాసుడా నీదు గొప్ప చెప్పనెవరితరము. తిరుమలేశుని పవిత్రమైన నామాన్ని గానం చేస్తే వాక్ శక్తి పెరుగుతుంది. మౌనం మనస్సు యోగాన్ని పెంచుతుంది, మధుర భావనల్ని కలిగిస్తుంది. శ్రీ వెంకటనాథుని చరిత్రను గూర్చి వింటే చెవులకు సార్థక్యం ఏర్పడుతుంది. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీనివాసుడు అన్నీ తానే అయినా ఆ వెంకటేశ్వరుడు అద్భుతమైన ఆసు కవితా శక్తిని ప్రసాదిస్తాడు. కవుల కళలలో బంగారు ధారల్ని పోసి శ్రేష్టమైన కవితలు పుట్టేటట్టు చేసే శ్రీనివాసుని గొప్పతనం చెప్పటానికి ఎవరూ సమర్థులు కాలేరు కదా. శబ్దం బ్రహ్మస్వరూపం అంటే భగవత్ స్వరూపం. భగవత్ సంబంధమైన శబ్దాల్ని గానం చేస్తూ ఉంటే వాక్కు శక్తి పెరుగుతుంది. భగవంతుని అనంత నామ పారాయణ ప్రభావంతో అలవోకగా నోటి నుంచి సుశబ్దాలు వెలువడతాయి. మౌనం మహాద్భుత శక్తిని ప్రసాదిస్తుంది. మౌనములో ఎన్నో విశిష్టమైన ఆలోచనలు కలుగుతాయి. మౌనం చిత్తవృత్తిని నిరోధిస్తుంది. భగవంతుడు మానవునికి అనేక అవయవాల్ని ప్రసాదించాడు. వాటికి సార్థక్యం కలగాలి అంటే వాటిని భగవత్ సేవకే వినియోగించాలి. అందుకే మహాభాగవతంలో పోతన విష్ణునాకర్ణించు వీణులు వీణులు అని మొదటగా చెప్పాడు. శ్రీ మహావిష్ణువును గూర్చి విన్న చెవులకే పుణ్యం ప్రాప్తిస్తుంది అనే విషయం ప్రస్ఫుటం అవుతున్నది. శ్రీనివాసుడు ఆసు కవితా శక్తిని ప్రసాదిస్తాడు. బాలుడైన అన్నమయ్య శ్రీనివాసుని దర్శించి శతకాలను ఎన్నిటినో ఆసువుగా చెప్పాడు. ఆయనకు కవితా శక్తిని ప్రసాదించింది కరుణా సముద్రుడు, కమలాపతి, అలమేలు మంగా విభుడు అయిన శ్రీనివాసుడే అని వివరిస్తున్నారు వేజండ్ల శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు మరొక పద్యంలో
భక్త మహాశయులు భక్తిభావంతో బ్రహ్మోత్సవాలను తిలకించినప్పుడు వారికి ఎంతో ఆనందం కలుగుతుందని, దేవదేవుని దివ్య దృష్టి వారి మీద ప్రసరిస్తుందని, ఎంతటి పాపాత్ములైనా పుణ్యాన్ని పొందగలుగుతారని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. బ్రహ్మోత్సవాలను భక్తితో తిలకింప సొరలు నరులకెల్ల శోభనిచ్చు, వెంకటేశు జనులు వేడుచున్నయపుడే శ్రీనివాసుడగుచు సిరులుగూర్చు, దివ్య రథము మీద తిరువీధులందున వేంచేయుచుండెడి వేదమూర్తి, పాపజనులకైన శాపమ్ము తొలగించి మంచి హృదయమిచ్చు మాధవుండు, భక్తజనులకెప్పుడు బంగారు నిధి అవుచు, పొడమి రక్షసేయు పుణ్యమతికి మహిత శక్తినిచ్చు మహనీయ దేవుండు, వెంకటేశ్వరుండు విశ్వవిభుడు. బ్రహ్మోత్సవాలను తిలకించిన భక్తులకు, దేవతలకు శ్రీనివాసుడు దివ్య శోభను ప్రసాదిస్తాడు. శ్రీవెంకటనాథుని ప్రార్థిస్తున్నప్పుడే భక్తుల కోర్కెల్ని శ్రీవరదుడై తీరుస్తాడు. దివ్య రథంలో, తిరువీధుల్లో శ్రీనివాసుడు వేంచేస్తాడు. ఎంతోమంది పాపజనులకు ఉన్న శాపాల్ని తొలగించి స్వచ్ఛమైన హృదయాన్ని ప్రసాదిస్తాడు. భక్తుల పాలిటి బంగారు నిధిగా ఉండి శ్రీనివాసుడు పుణ్య జన సంరక్షణ చేస్తూ ఉంటాడు. మహనీయ దేవుడైన శ్రీనివాసుడు మహత్తరమైన శక్తిని భక్తులకు ప్రసాదిస్తాడు. తిరుమల క్షేత్రములో జరిగే పవిత్ర బ్రహ్మోత్సవాలకు మానవ భక్తులతో పాటు దేవతలు కూడా సప్తగిరుల మీదకు వచ్చి అదృశ్య రూపంలో తిరుమల మాడ వీధుల్లో విహరిస్తూ స్వామివారిని దర్శిస్తూ ఉంటారు. శ్రీనివాసునికి బ్రహ్మచేత ఏర్పాటు చేయబడిన ఉత్సవాలే బ్రహ్మోత్సవాలు. ఆ ఉత్సవాలలో పాల్గొన్న భక్తులు ధన్యులు. వారిది భాగ్యవంతమైన జీవితం. దేవదేవుడు రోజుకు ఒక రథం మీద వేంచేస్తాడు. ఆ శ్రీనివాసుడు ఎక్కిన దివ్య రథమే భక్తుల మనోరథమని తెలుసుకోవాలి. శ్రీనివాసుని పూజించిన వారికి ఉన్న పాపాన్ని ఆ దేవదేవుడు తొలగిస్తాడు. ఆయన పాపహరుడు, పుణ్యప్రదాత, పుణ్యజన సంరక్షకుడు. శ్రీనివాసుని పూజ చెయ్యటం వలన భక్తునికి ఎక్కడా లేని శక్తి ఏర్పడుతుంది. ఆ శక్తితో శ్రీనివాసుని భక్తులు ఏ కార్యాన్ని అయినా సాధించగలుగుతారు. ఆయన భక్తులు అందరూ కార్యసాధకులే అని తెలియజేస్తున్నారు వేజండ్ల శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.